అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అప్డేట్ అయితే వెలువడిందండి. అతి త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. దీనికోసం డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి డబ్బులు రాబోతున్నాయి, అన్నదాత సుఖీభవ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న 46 లక్షల మంది రైతన్నలకు శ్రేయస్సుని ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. గత సంవత్సరం 2025వ సంవత్సరంలో ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడతనైతే విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో 7,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది మరియు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇది ఆగస్టు నెలలో అయితే విడుదలైందనమాట. ఇక రెండో విడత వచ్చేసి మనకు నవంబర్ నెలలో విడుదలైంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇక మూడో విడత మార్చి నెలలో 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ విధంగా మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే చేరిపోయిందండి. ఇప్పుడు ఇక 2026వ సంవత్సరానికి సంబంధించి 4వ విడత లేదా 26వ సంవత్సరంలోని మొదటి విడతకు సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలవుతుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చే నెల అంటే మే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ఈ అన్నదాత సుఖీభవ కూడా అప్పుడే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతులు ఒక పని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయండి. అదేంటి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రతి రైతుకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అందరు రైతులు చేసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడిని చేసుకోలేదు. అలాంటి రైతులకు ఇప్పుడే అవకాశం అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ మీ పేరు మీద ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డు ఉపయోగపడుతుందో అలాగే ఆధార్ నంబరు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా చేయించుకుంటేనే మనకు అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలంటే రెండింటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి మరియు అన్నదాత సుఖీభవకు రెండింటికి అప్లై చేసుకుంటేనే 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. 20,000 రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, అలాగే ఆ బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీకు ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీతో పాటుగా మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి మీరు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకున్నట్టయితే మీ అర్హతలను పరిశీలించి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ 20,000 రూపాయలు మే నెలలో మొదటి వారంలో అయితే మొదటి విడత విడుదలవుతుందన్నమాట.
ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు సొంత భూమి లేకుండా వ్యవసాయం చేసే వాళ్ళని కౌలు రైతులు అంటారు. ఈ కౌలు రైతులకు 20,000 రూపాయల సాయాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఈ మొదటి సంవత్సరం ఏదైతే 3 విడతలు రిలీజ్ అయ్యాయో ఆ 3 విడతల్లో కౌలు రైతులకు నిరాశే మిగిలింది. ఈ సంవత్సరం మొదటి విడతలో కౌలు రైతులకు 20,000 అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి చెల్లించే దిశగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. 20,000 రూపాయలు రావాలంటే కౌలు రైతులు ఖచ్చితంగా CCRC కార్డ్స్ అయితే కలిగి ఉండాలి. కౌలు రైతు గుర్తింపు కార్డులను కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం సొంత భూమి కలిగిన రైతులకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులకు PM కిసాన్ డబ్బులు రావు. కేవలం అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం జరుగుతుంది. అయితే PM కిసాన్ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేసుకొని 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక కౌలు రైతులకు ఈ సంవత్సరం మొదటి విడతలోనే 20,000 రూపాయలు అందించే దిశగా ప్రభుత్వం పావులైతే కదుపుతోందండి. మొత్తం అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో నిధులు కౌలు రైతులకు కూడా అందించే దిశగా ప్రభుత్వం రూపకల్పన అయితే చేస్తోందన్నమాట. ఇక PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం తీసుకోనుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. రైతుల నుంచి ప్రత్యేక విజ్ఞప్తులు వెళ్తున్న నేపథ్యంలో 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోబోతోందండి. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టయితే 4,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ అయితే PM కిసాన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అతి త్వరలోనే దీనిపైన జీవోని అయితే విడుదల చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. PM మోడీ గారికి రైతుల దగ్గర నుంచి వినతులు అయితే వెళ్తున్నాయి ఈ సాయాన్ని పెంచమని. ఎన్నో సంవత్సరాలుగా ఈ వినతులు అయితే వెళ్తున్న నేపథ్యంలో ఈ వినతులని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 22 విడతల్లో PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 44,000 రూపాయలు అందించిన మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 23వ విడతలో ఈ సాయాన్ని పెంచి రైతులకైతే అందించబోతోంది. ఇక మెంతా తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతన్నలందరికీ నష్టపరిహారాన్ని అందిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. 10,000 నుంచి 50,000 రూపాయల వరకు వాళ్ళు పొందిన నష్టాన్ని బట్టి ఈ డబ్బులను అయితే చెల్లిస్తూ ఉండడం జరుగుతోంది. అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.